వరంగల్ మున్సిపాలిటీ బడ్జెట్ సమావేశం రసాభాసకు దారితీసింది. బీఆర్ఎస్ కాంగ్రెస్ కార్పొరేటర్ల మధ్య వివాదం చెలరేగింది. ఉద్రిక్తత మధ్య బడ్జెట్ ప్రవేశపెట్టారు మేయర్. వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ లో రచ్చరాజుకుంది. బడ్జెట్ సమావేశాన్ని బీఆర్ఎస్ కార్పొరేటర్లు అడ్డుకున్నారు. మేయర్ పోడియంను చుట్టుముట్టి ప్లకార్డులు ప్రదర్శిస్తూ మేయర్ కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. చదువుతున్న బడ్జెట్ పేపర్లను లాక్కొని చించిపడేశారు బీఆర్ఎస్ కార్పొరేటర్లు. దీంతో బీఆర్ఎస్ కాంగ్రెస్ కార్పొరేటర్ల మధ్య తీవ్ర వాగ్వాదం నెలకొంది. బడ్జెట్ పేపర్లు చించేసిన కార్పొరేటర్లను మేయర్ సస్పెండ్ చేశారు. గందరగోళం మధ్య బడ్జెట్ ప్రవేశపెట్టారు మేయర్ గుండు సుధారాణి. బీఆర్ఎస్ తరపున గెలిచిన మేయర్ గుండు సుధారాణి కాంగ్రెస్ గూటికి చేరటంతో ఆమెను మేయర్ పేట నుండి సుధారాణిని దింపేందుకు బీఆర్ఎస్ బీజేపీ సభ్యులు ప్రయత్నిస్తున్నారు. మేయర్ పదవి నుండి తప్పించాలంటూ ఇప్పటికే కమిషనర్, జిల్లా కలెక్టర్లను కలిసి ఫిర్యాదు చేశారు బీఆర్ఎస్ కార్పొరేటర్లు. ఇప్పుడు బడ్జెట్ సమావేశాలు నిర్వహించడంతో అడ్డుకున్నారు బీఆర్ఎస్ నేతలు. గందరగోళ పరిస్థితి మధ్య ఫైనల్ గా వార్షిక బడ్జెట్ కు గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ కౌన్సిల్ ఆమోదం తెలిపింది. 2024-25 ఆర్థిక సంవత్సరానికి గాను 650 కోట్ల అంచనాతో రూపొందించిన కార్పొరేషన్ బడ్జెట్ కు ఆమోదించారు.